ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం, చక్కగా కూర్చొని అన్నగారు తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్లను సాక్ష్యంగా కొద్ది నిమిషాలు మీ సన్నిధిలో పంచుకుంటారు. ఆ తర్వాత మనం ఒక చిన్న పాట పడుకొని వాక్య పరిచర్యలోకి వెళ్దాం. ఈ సమయంలో సాక్ష్యాన్ని విందాం మనం అందరం. దైవ సేవకులకి నా వందనాలండి. కూడి వచ్చిన తోటి విశ్వాసులందరికీ నా వందనాలండి. ఈరోజు కృతజ్ఞత కూటమి పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ కూటమి పెట్టాలన్న ఆలోచన మాకు వచ్చినప్పుడు మేము ఈ ప్రాంతానికి వచ్చి సంవత్సరం రోజులైంది. పోయిన సంవత్సరం మే నెలలో మేము దాచేపల్లికి వచ్చాము. దాచేపల్లికి వచ్చినప్పుడు ఇక్కడ మందిరానికి రావడం జరిగింది. అన్న వాళ్ళైతే మాకు హైదరాబాద్లో ఉన్నప్పుడే పరిచయము. కాకపోతే మేము ఇక్కడికి వచ్చినప్పుడు అన్న వాళ్ళు ఇక్కడ లేరు. మేము రెండోసారి ఇక్కడికి వచ్చినప్పుడు అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది కాకుండా మా జీవితము ఒకసారి ఒక 10 నిమిషాలు పావుగంటలో మీకు దేవుడు చేసిన మేళ్ళన్నీ వివరిస్తానండి. మాది కడప జిల్లా, కడపలో మా సొంత ఊరు. నేను 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హైదరాబాద్ రావాలని నేను ఎంతో ప్రయాసపడి సంవత్సరం రోజులు అందరిని అడిగాను, ఎంతోమంది చుట్టూ తిరిగాను, రావాలనుకున్నాను. కానీ నాకు మార్గం దొరకలేదు. నేను ఎండల కాలము ఖాళీగా ఇంటికాడ ఉండటం ఇష్టం లేక మేస్త్రి పనికి వెళ్ళాను. మేస్త్రి పనికి వెళ్ళి 2600 డబ్బులు సంపాదించాను. 65 రూపాయలు కూలి, 2500 సంపాదించాను. ఆ 2600 డబ్బుల్లో మొత్తము చర్చికి డెకరేషన్కి, మాది సిఎస్ఐ చర్చి అండి, డెకరేషన్కి, బాంబులకి, చర్చి కలర్స్కు, సున్నానికి ఖర్చు పెట్టాను. మా నాన్న అన్నాడు, బట్టలు కొనుక్కోవచ్చు కదరా అన్నాడు. ఏముంది నాన్న, క్రిస్మస్ కొనుక్కున్నాం కదా, గుడ్ ఫ్రైడేకి వద్దులే, నాకు డబ్బులు దేవుడికి పెడతా అన్నాడు. ఎరగని రీతిగా అండి నేను ఆ కార్యం చేశాను అంతే. హైదరాబాద్ నుంచి నరసింహారెడ్డి అని ఒక అతను మా ఊరు వచ్చి, హైదరాబాద్ కంపెనీలో మనుషులు పడతారు, ఆ మనుషులు మీ ఊర్లో ఎవరన్నా ఉంటే నేను తీసుకెళ్తాను, కంపెనీలలో జాయిన్ చేస్తాను అనేసి వచ్చాడు. నేను ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళాలన్న ఉద్దేశంలో ఉన్నవాడిని కనుక గబక్కిన అతన్ని నేను ఓన్ చేసుకొని మా ఇంటికి పిలిచి మాట్లాడినప్పుడు 1200 ఫీజు కట్టు, నేను హైదరాబాద్ తీసుకెళ్ళి కంపెనీలో జాయిన్ చేస్తాను. దానికని నేను రెడీ అయ్యాను. మా అమ్మ ఏడుస్తుంది వద్దు అని, మా నాన్న ఆలోచించుకో ఒక్కడివి అంటున్నారు. అయినా కానీ నేనైతే వెళ్ళాలన్న పట్టుదలతో ఉన్నాను. దేవుడు ఎలాంటి స్థితిలో నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడంటే అప్పుడు నాకు తెలియదండి. వచ్చిన తర్వాత దేవుడు ఒక్కొక్కటిగా వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు తెలుస్తుంది దేవుడు నడిపించిన దినాలు. చాలా షార్ట్కట్లో చెప్తాను మీకు. మాది గిద్దలూరు ట్రైన్ ఎక్కుదామని వచ్చాను. నైటు 10:15 మాకు ట్రైన్ హైదరాబాద్కి, కానీ ఆ ట్రైన్ మిస్ అయిపోయింది. బస్ స్టాండ్కి వచ్చాను, ఆర్టీసీ బస్సులన్నీ లేవు, ట్రావెల్ బస్సులు వస్తాయి. ట్రావెల్ బస్సులు ఆపితే వాడన్నాడు, అసలు సీట్లు లేవండి, ఏమన్నా మధ్యలో ఖాళీ అయితే చూద్దాం, ఇప్పుడైతే సీట్లు లేవు, నువ్వు వస్తానంటే రా అన్నాడు. సరే నేనైతే హైదరాబాద్ వెళ్ళిపోవాలి కదా అనుకొని వచ్చాను. 450 కిలోమీటర్లు హైదరాబాద్కి. నైట్ అంతా బస్సులో నిలబడుకొని వచ్చారు హైదరాబాద్కి. కడ్డీకి ఆనుకొని, నాకు ఇప్పటికీ నా కళ్ళ ముందు తిరుగుతుంది ఆ సీన్. నైట్ అంతా అందరూ నిద్రపోతున్నారు, ఇట్లా బస్సులో చూస్తే అందరు నిద్రపోతున్నారు. నా స్థితి నాకు ఒక్కసారిగా బాధ అనిపించింది. కానీ చిన్నప్పటి నుంచి బాధలు పడతా బతకలేదండి. మాది మంచి రైతు కుటుంబము, 4 ఎకరాల పొలము, ఇల్లు అన్నీ ఉన్నాయి. కానీ హైదరాబాద్ వెళ్ళిపోవాలన్న ఒక ఆశ నాలో బాగా బలంగా ఉన్నింది. ఆ నైట్ నేను ఎంతో దుఃఖపడి హైదరాబాద్ వచ్చాను. కానీ ఆ దుఃఖాన్ని చూసిన దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడంటే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై, చెన్నై ఫ్లైట్లలో తిరిగేలాగా చేశాడు. ఆ రోజు తెలిసింది నాకు, దేవుడు ఆ రోజు నా స్థితిని చూసి నేను బాధపడ్డాను, కానీ ఈ స్థితి కోసమే నన్ను ఆ శ్రమలు కూడా నడిపించాడని. అది ఒకటండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఒక చిన్న రేకుల ఇంట్లో ఉన్నాను. ఆ తీసుకొచ్చిన అబ్బాయి అక్కడ పెట్టాడు. నేను తెచ్చుకున్న డబ్బులు అతను తీసుకున్నాడు, వారంలో ఇస్తానని. అతను నాకు ఇవ్వలేదు, మోసం చేసి వెళ్ళిపోయాడు. నా దగ్గర డబ్బులు లేవు. డ్యూటీ అయితే జాయిన్ చేశాడు. నా జీతం, ఫస్ట్ జీతం 1850 రూపాయలండి నెలకి. ఆ 1850 రూపాయల జీతానికి నేను జాయిన్ అయినప్పుడు, నేను మధ్యలో జాయిన్ అయ్యాను ఆగస్టు 8వ తారీఖు. ఆ వచ్చిన జీతాన్ని నేను తీసుకొచ్చి ఆ ఇంటికి కడదాం అనుకున్నాను. అతను అన్నాడు, నీకు జీతం వచ్చేదాకా టైం లేదు, 16వ తారీఖు నాకు రెంట్ కట్టాలన్నాడు. 16వ తారీఖు రెంట్ కట్టాలంటే నా దగ్గర లేవు.
సరే అనేసి నేనేం చేశాను, నాతో పాటు పనిచేసే కుర్రోడు ప్రతాప్ రెడ్డి అని గిద్దలూరు అబ్బాయి, ఆ అబ్బాయిని అడిగాను, మీ రూమ్లో ఉంటాను అప్పుడు దాకా అనేసి. ఆడన్నాడు మా రూమ్లోకి వచ్చేసి అన్నాడు. ఇల్లు ఖాళీ చేసి మా రూమ్లో ఉన్నాను. జీతం వచ్చిన తర్వాత నేను మళ్ళీ సొంతంగా ఒక రూమ్ తీసుకొని ఇంకా ఆ నుంచి నా ప్రయాణం సాగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఓనర్ నన్ను అన్నాడు, నువ్వు ఇంటి రెంట్ కడితే ఉండు, ఇంటి రెంట్ కట్టకపోతే ఖాళీ చేసి వెళ్ళిపో. నైట్ నేను ఒక్కనేనండి, లైట్ బంద్ చేస్తే నాకు భయం అవుతుంది. లైట్ వేస్తే ఓనర్ వచ్చి కామను ఇద్దరికి కలిపి ఒకటే మీటర్, నువ్వు లైట్ ఎందుకు వేసావని పొద్దున్న నన్ను గొడవ పెట్టుకుంటున్నాడు. నాకు ఏం చేయాలో తెలియక నేను ఒక్కరిని బిక్కుమంటా ఉన్నాను. సరే రావాలనుకున్నాం, వచ్చాము, పడాలనుకున్నాం, పడుతున్నాము, దేవుడు ఏదో ఒకటి దారి చూపకపోతాడా అని ఓపికతోటి ఉన్నానండి. దాని తర్వాత కట్ చేస్తే 2018లో నేను ఒక 30 లక్షలు పెట్టి ఇల్లు కొనాలి అనేసి తిరుగుతున్నాను. నాకు తెలిసిన 2-3 రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెప్పాను. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడంటే అదే ఇల్లు కొనుక్కోవడానికి తీసుకెళ్ళాడు. నేను ఆ ఇంటికి వెళ్తే ఓనర్ గేటు తీసి ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి కుర్చీలు వేసి టీ ఇచ్చి ఇల్లంతా చూపించి కూర్చోబెట్టాడు. నా కళ్ళమ్మడి నీళ్ళు గర్రం తిరిగినాయి. ఇదే ఓనర్ నన్ను కడితే ఉండు, కట్టకపోతే వెళ్ళిపో అన్నాడు. ఇవాళ ఈడు అమ్ముకుంటున్నాడు, నేను కొంటున్నాను. ఇది నా దేవుడు వెనకాల ఉన్న ప్రణాళిక అనుకున్నాను. అక్కడి నుంచి తీసుకొచ్చిన దేవుడు మూడోదండి కాజీపల్లి ఇండస్ట్రీ ఏరియా అనేసి హైదరాబాద్లో పెద్ద ఇండస్ట్రీ ఏరియా. జీడిమెట్ల నుంచి 16 కిలోమీటర్లు వెళ్తే కాజీపల్లి ఇండస్ట్రీ ఏరియా అని వస్తుంది. అక్కడ శ్రీరామ కంపెనీ అని పెద్ద కంపెనీ అండి, 2000 మంది పనిచేస్తారు. దాంట్లో నేను పనిచేసేవాడిని. నా పోస్టు హెల్పర్ పోస్టు. కాజీపల్లి ఇండస్ట్రీ ఏరియాలో నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నేను హెల్పర్. బస్సుకి వెళ్ళేవాడిని. బస్సు మిస్ అయితే వేరే బస్సు ఎక్కేవాడిని. ఆ బస్సులో వాళ్ళు అనేవాళ్ళు, సీట్లు లేవు, నువ్వు బయటోడివి కదా, సీట్లో నిలబడుకో అనేవాళ్ళు. డ్రైవర్ అన్నాడు ఎక్కించుకునేటప్పుడే, బాబు సీట్లలో కూర్చోకూడదు, నిలబడుకోవాలి. సరే అన్న, టైం అయిపోతుంది, మా బస్సు వెళ్ళిపోయిందని బతిమలాడుకొని వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎక్కడైతే నేను హెల్పర్గా జాయిన్ అయ్యి డ్యూటీలో మేనేజర్లతో, ఇన్ఛార్జీలతో, ఆపరేటర్లతో నేను తిట్లు తిన్నాను, అదే ఏరియాలో నేను జనరల్ మేనేజర్గా 5 సంవత్సరాలు పనిచేశాను. ఒక కంపెనీకి మేనేజర్గా పనిచేశాను. అది దేవుడు నా వెనకాల చేసిన ప్రణాళిక. ఏ బస్సోడైతే నన్ను ఎక్కించుకునేటప్పుడు బాబు సీట్ లేదు నిలబడుకో అన్నాడో, నేను కారులో వెళ్తూ ఉంటే అదే బస్ డ్రైవర్లు నన్ను చూసి శేఖర్ కదా, శేఖర్ అన్న కదా, తర్వాత మారింది శేఖర్ సార్ కదా, శేఖర్ గారు కదా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే దేవుని ప్రణాళిక. దేవుడు మన వెనకాల చేసేటి మనకు అర్థం కాదు. నేను కూడా కొన్నిసార్లు దేవుడి మాట వినలేదు. ఎందుకు వినలేదు అంటే ఇంకా చెప్తాను. దాచేపల్లి నుంచి నేను వెళ్ళిపోకూడదు. యాక్చువల్గా దేవుడు నన్ను తీసుకొచ్చాడు. వచ్చినప్పుడున్న విశ్వాసము కొద్దిగా కష్టం రాంగలోనే నాలో నుంచి తొలగిపోయింది. ఆ కష్టాలకు నేను తాళలేక, తట్టుకోలేక, ఆ బాధ నేను ఒక్కడినైపోయి తిరిగి నేను హైదరాబాద్ వెళ్ళిపోతే నాకు మంచి సర్కిల్ ఉంది, నాకు కంపెనీలు బాగా తెలుసు, నాకు ఇంత సర్కిల్ ఉంది అనుకున్నాను. కానీ దేవుడు అవునంటే అవును, దేవుడు కాదంటే కాదండి. ఏ మనుషుడు మనకేం చేయలేడు. అట్లాంటి పరిస్థితులు ఎన్నో నేను చూశాను. ఇంకోటి చెప్పాలండి, నేను చిట్టి వేస్తానని హైదరాబాద్లో ఒకరిని అడిగాను. ఆడన్నాడు నీకు సొంత ఇల్లు ఉందా అన్నాడు. లేదా అన్నాను. ఎవరన్నా సొంత ఇల్లు షూరిటీ పెడతారా అన్నారు. మనం ఎవరికి అడుగుతాము, నువ్వే ఇయ్యలేదు, వాడు మాత్రం ఎట్లా ఇస్తాడు షూరిటీ అనుకున్నాను. సరే అనేసి వదిలేశాను, ఇంకా చిట్టి వేసుకోలేదు. కొన్నాళ్ళ తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత అతను నన్ను అడిగాడు, నువ్వు అప్పుడు చిట్టి అడిగావు కదా, మళ్ళీ అడగలేదు ఏంటంటే, నువ్వు ఈయనన్నావు కదా అంటే, ఇప్పుడు ఇస్తలే, నీ గురించి అర్థమైంది కదా, వేసుకో అన్నాడు. సరే అనేసి 50,000 చిట్టి వేసానండి. 1,00,000 రూపాయలు చిట్టి వేసానండి. 2 లక్షలు చిట్టి వేసానండి. 5 లక్షలు చిట్టి వేసానండి. 10 లక్షలు చిట్టి వేసానండి. తర్వాత అతను అంటాడు, నేను ఇంకా నాకు బిజినెస్ అది అంతా పెరిగిన తర్వాత నేను చెప్పాను, నాకు ఈ చిట్టీలు వద్దు, నెల నువ్వు నాకు ఫోన్ చేయడం, డబ్బులు వేయడం నాకు అంత చిరాగ్గా ఉంది, నేను చేయలేను, నాకు వద్దు, నాకు వదిలేసేసే అంటే, లేదు నీలాంటివన్నీ పోగొట్టుకుంటే నాకెట్లా, నేను నీ పేరు రాసేసిన ఆల్రెడీ. అదే మనిషి నన్ను ఏమన్నాడు, నీకు చిట్టి నేను ఎట్లా ఇస్తా, ఎవడన్నా సూర్యుడి పెడితే నీకు ఇస్తా అన్నవాడు నీ పేరు నేను ముందే రాసేసిన అన్నాడు. నేను అప్పుడు కూడా అనుకున్నా, దేవుడు దీని వెనకాల, మనము దేవుని బిడ్డలమండి, ఒక్క మాట మనం పడితే దేవుడు చూస్తూ ఉంటాడు. అన్యులు మనల్ని ఒక మాట అంటే మనకు బాధ ఉంటుందో లేదో మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు ప్రతి క్షణం మమ్మల్ని చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అది అక్కడికి అయిపోయినాయండి 4 పాయింట్లు. 5వ పాయింట్ ఏంటంటే, మేము హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత
మా చుట్టాలు అప్పటికే హైదరాబాద్లో ఉన్నారు, కానీ వాళ్ళ ఇంటికి నేను ఏ రోజు పోలేదు. ఎందుకంటే నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళమంటే నన్ను తీసుకెళ్ళలేదన్న ఒక మనసులో ఉండిపోయింది. నేను హైదరాబాద్ వస్తే వాళ్ళు ఊరు వచ్చినప్పుడు, పండగకు వచ్చినప్పుడు మేము అందరం క్రిస్మస్ పండగకి వెళ్తే నాకు కంపెనీలో నేను బిజీ అయిపోయాను. నాకు బిజీ ఇంకా వెళ్ళడానికి టైం దొరకనంత బిజీ అయిపోయాను. వాళ్ళు మా అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ అబ్బాయి రాలేదా? రాలేదు నాయన, ఏదో బిజీ అంట. ఏం బిజీ అమ్మా? పండగ కదా, దేశమంతా పండగ, మాకు లేదా పండగ, మాకు ఇవ్వలేదా సెలవులు? ఏం బిజీ మీ అబ్బాయి? బిజీ, డబ్బులు లేవా రావడానికి అన్నారంట. మా అమ్మ నాకు ఆ మాట చెప్పి బాధపడినది, నాన్న ఇట్లా అన్నారా, వాళ్ళ మనసులో ఏముందంటే నీకు రావడానికి ఛార్జీకి డబ్బులు లేక రాలేదు అనేసి వాళ్ళు అర్థం వచ్చేలాగా మాట్లాడారు నాన్న నా దగ్గర. అంటే ఎవరు ఎన్నెన్న అనుకుని అమ్మా, నేనున్న బిజీలో నేనున్నాను, వాళ్ళ గురించి పట్టించుకున్నంత తీరిక నాకు లేదన్నాను. ఆ నోరు, నేను హైదరాబాద్లో ఇల్లు కట్టానండి, 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టాను, వాళ్ళందరినీ ఓపెనింగ్కి పిలిచాను. ఆ నోరు వచ్చి చెప్పిన సాక్ష్యం మా అమ్మ ముందే ఏంటంటే, మేము నీకంటే 10 ఏళ్ల ముందు హైదరాబాద్ వచ్చాము, నువ్వు వచ్చే టయానికే మేము హైదరాబాద్లో ఉన్నాము, కానీ మాకంటే నువ్వే ముందు ఇల్లు కట్టావు, నువ్వు చాలా కష్టపడ్డావు, దేవుడు నీకు చాలా మేలు చేశాడు అన్నాడు. మా అమ్మ అన్నది, ఈరోజు ఒప్పుకున్నాను నాయన వాడి నోటితో అని. వాడు ఒప్పుకోవడం ఏందమ్మా, దేవుడు వాడిని కాదు, ఎవరు నేను ఒప్పిస్తాడు. అదే పండగకు వాళ్ళు రావటానికి మొహం చెల్లలేదు. ఎందుకు అంటే నేను 30 లక్షలు కారు వేసుకొని మా ఊరు వెళ్ళాను, వాళ్ళు బస్సు ఎక్కి బస్సులో వచ్చారు. ఒకడు వచ్చాడు, ఇంకా రెండో వాడు బయలు కూడా తేరలేదంట. ఇదంతా నేను సంతోషంతో చెప్పట్లేదండి, దేవుడు నా దుఃఖాన్ని, నా కన్నీటిని, నా కష్టాన్ని దీవించాడు, అది మాత్రమే చెప్తున్నాను. ఇవాళ బర్త్డే మా చిన్న బిడ్డదండి. మా చిన్న బిడ్డ పుట్టినప్పుడు మేము మగపిల్లడు కావాలనుకున్నాము, కానీ ఆడపిల్ల పుట్టింది. ఏ తల్లిదండ్రులైనా కానీ ఆడపిల్ల పుడితే ఒక క్షణం బాధపడతారు కదా, మేము కూడా బాధపడ్డాం. అబ్బాయి కావాలనుకుంటే అమ్మాయి, 3 అమ్మాయిలా, ఏంటి మన పరిస్థితి, కంపెనీలలో డ్యూటీలు చేసుకునే వాళ్ళమని. కానీ ఆ అమ్మాయి పుట్టినప్పుడు నేను గుడారాలకు వెళ్ళానండి. గుడారాలకు వెళ్తే జాన్వేస్లో ఏం చెప్పాడంటే, గుడారాలలో అబ్బాయి పుడితే రూబీ అని పెట్టండి, అమ్మాయి పుడితే జూబ్లీ అని పెట్టండి, ఈ సంవత్సరం పుట్టిన ప్రతి పిల్లలకు ఈ పేర్లే పెట్టుకోండి అన్నాడు. ఆ మాట తీసుకొచ్చి మా పిల్లకు జూబ్లీ అని పెట్టాము. అప్పుడు దాకా డ్యూటీ చేస్తున్న నా బతుకులో దేవుడు ఆ సంవత్సరం నుంచి, ఆ అమ్మాయి పుట్టింది 17, 18లో మేము బిజినెస్ మొదలుపెట్టాం. బిజినెస్ మొదలుపెట్టినప్పుడు మా పెద్ద పాప కీర్తి అని పెడదాం అనుకున్నా, మా రెండో అమ్మాయి పేరు పెడదాం అనుకున్నా, ఏ పేరు సెట్ కాలేదు. నా పేరు పెడదాం అనుకున్నాం, ఏ పేరు సెట్ కాలేదు. చివరికి ఏం పేరు పెట్టామంటే జూబ్లీ ఫార్మా. ఆ అమ్మాయి పేరే దానికి వచ్చింది. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత మాకు ఇల్లు వచ్చింది, ఆ అమ్మాయి పుట్టిన తర్వాత బిజినెస్ వచ్చింది, ఆ అమ్మాయి పుట్టిన తర్వాత కారు వచ్చింది, ఆ అమ్మాయి పుట్టిన తర్వాత మా స్థితే మారిపోయింది. కానీ వెనక ఉన్నదేంటి, మేము బాధపడ్డాం, ఆడపిల్ల పుట్టిందని బాధపడ్డాం, కానీ బాధను సంతోషంగా మార్చాడు దేవుడు. ఇది ఒక కారణం అండి, దేవుడు చేసే కార్యాలు సాక్ష్యం రీతిగా చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. రెండోది ఏంటంటే అండి, మేము ఇంకా బిజినెస్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో చేసుకుంటున్నాము, బాగానే ఉంది. ఇంకొక అపార్ట్మెంట్లోకి ఇల్లు తీసుకున్నాము, మంచిగా ఉంది. చర్చి, ఇల్లు, ఫ్యామిలీ, పిల్లలందరూ బాగున్నారు. మాకు దర్శనం, ఒక వాగ్దానం తీసుకున్నప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నిన్ను ఆశీర్వాదిస్తాడు అని వచ్చింది. నా మనసులో ఉన్నదేంది, మాది సొంతూరు కడపలో కంపెనీ కట్టాలా, కడపలో కంపెనీ కట్టాలని నేను చాలా ఆతృతగా ఉన్నాను. ల్యాండ్ కొనాల 2 ఎకరాలని చూస్తుంటే నాకు ఒకే కల వచ్చింది, మా భార్యకు అదే కల వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, మేము పోతున్న కారు వెనక గుంతలో పడిపోయినట్టు నాకు కల వచ్చింది, ఆమెకు కూడా ముందు కాళ్ళు 2 ఇరిగిపోయినట్టు ఆమె కల వచ్చింది. ఇంకా మేము దేవుడు ఇది మనకు సూచన అనేసి వదిలేసాం. ఎట్లా దేవుడా అని మేము ప్రార్థనలో పెట్టాము, సేవకులకు చెప్పాము, మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఒక మనిషి నాకు ఫోన్ చేసి అంటాడు, నడిగుడిలో ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ నువ్వు వెళ్ళి చూస్తే నువ్వు అక్కడ తీసుకో, జాబ్ వర్క్ చేయించుకో అన్నాడు. సరే వెళ్ళి చూశాను. అప్పుడు మేము ప్రార్థనలో పెట్టినప్పుడు ఏం చేసామంటే అండి, సౌత్ వేల్ కెమికల్స్ అని నేను మేనేజర్గా పనిచేసిన కంపెనీ హైదరాబాద్లో, అలాంటి కంపెనీ ఉంటే చాలు దేవుడా, అలాంటి కంపెనీ ఉంటే చాలు దేవుడా అనుకునేవాళ్ళం. ఎందుకు అంటే ఆ కంపెనీ గురించి నాకు ఒక కల వచ్చింది. ఆ కంపెనీలో యాపిల్ పళ్ళు నేను బ్యాగ్ నిండా కోసుకొని 2 ఆ కాడలు ఇట్లా పట్టుకుంటే ఆ కాడలు అందట్లేదు, 2 తీసి సెక్యూరిటీకి ఇచ్చేసాను. మిగతా కాడలు అందితే పట్టుకొని సిమెంట్ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చినట్టుగా నాకు కల వచ్చింది. సరే అనేసి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి కంపెనీ కావాలని మేము ప్రార్థన చేసుకుంటుంటే, నడిగుడు వచ్చి చూసిన తర్వాత ఆ కంపెనీ ఈ కంపెనీ సేమ్ టు సేమ్ అండి.
బాయిలర్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది, గేట్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది, ప్రొడక్షన్ బ్లాక్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది, కూలింగ్ టవర్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది, రియాక్టర్ బాయిలరు కూలింగ్ టవర్ అన్నీ సేమ్ టు సేమ్ ఉంటుంది. అది ఎకరమే, ఇది ఎకరమే. నేను అనుకున్నాను, దేవుడా ఈ కంపెనీ మా సొంతం అయితే బాగుండు కదా, ఈ కంపెనీ నాకు లీజుకు తీసుకోవడానికి కూడా నేను రెడీ, లీజు తీసుకుంటా ఇస్తే అనుకున్నాను. అప్పటికి వేరే వాళ్ళు నడుపుకుంటున్నారు. నేను ఆ మాట అనుకున్న 2 నెలలకే ఆ నడుపుతున్న ఇద్దరు వదిలేసి రాత్రికి వెళ్ళిపోయారు. నేను ఓనర్కు ఫోన్ చేశాను, నా మెటీరియల్ అక్కడ 40 లక్షల మెటీరియల్ ఉంది, మీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఏంటి దాని పరిస్థితి అని. వాడు నన్ను కలవడానికి బాలనగర్ పిలిచాడు. వెళ్ళి కూర్చుంటే నేను అప్పుడు అడిగాను, కంపెనీ నాకు ఇచ్చే నేను నడుపుకుంటానని. మీరు నడుపుతారా? నేను నడుపుతానన్నా. నా మెటీరియల్ నడుస్తుంది కదా అక్కడ, నేను ఎందుకు నడుపుకో నాకు తెలుసాను. సరే సార్ వచ్చి కంపెనీ చూసుకొని రండి, మళ్ళీ ఒకసారి వెళ్ళాను. నేను ఆల్రెడీ చూసి వచ్చాను, చెప్పు రేటు చెప్పు, ఎంత రెంట్ ఎంత ఏంటంటే గంటలు అయిపోయిందండి మొత్తం. నేను అనుకున్నాను, దేవుడు అది కావాలని మేము సంఘంలో ప్రార్థన చేస్తే ఆ కంపెనీ చూపించి ఆ కంపెనీ వేరే వాళ్ళని ఎల్లగొట్టి మాకిచ్చి మమ్మల్ని అక్కడ తీసుకొచ్చాడు. కంపెనీ అంతా బాగానే ఉంది, నడుస్తూ ఉంది. మా జీవితంలో ఏంటంటే కొన్ని శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు రాకముందు నెల ముందు నాకు రోజు 3 గంటలకు మెలకువ వస్తుందండి. ఇదే నేను చేసిన పెద్ద తప్పు. నేను చేసిన తప్పు, మాకు ఇబ్బందులు రావడానికి తప్పు, మాకు వచ్చిన ఆర్థిక సమస్యలకు తప్పు. ఇది యాక్చువల్ సాక్ష్యం. ఇది నాకు 3 గంటలకు ప్రతిరోజు ఒక మనిషి వచ్చి సైడ్కు పడుకుంటే ఈ భుజాన్ని ఇట్లా తిప్పుతున్నాడు, ఇటు పడుకుంటే ఈ భుజాన్ని బట్టి ఇటు తిప్పుతున్నాడు. నాకు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు ఇట్లా వస్తుంది, ఎందుకు ఇట్లా వస్తుంది. నేను లేయలేదు. మేము హోసన్న చర్చికి వెళ్ళే వాళ్ళం దాచేపల్లిలో. పాస్టర్ గారికి చెప్తే, అన్న 100కి 1 ఒకరికి కానీ అట్లా లేపరు, నువ్వు లేచి ప్రార్థన చేయి, దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ నేను లేయలేదు, నేను చేయలేదు. నెల గడిచిపోయింది. లాస్ట్ కళ ఏమొచ్చిందంటే, నాకు హైదరాబాద్లో ఉన్న జబరాజ్ పాస్టరు, జాయి పాస్టర్ ఇద్దరు కారులో వస్తున్నారు. నేను మాచర్ల సెంట్రల్ పెట్రోల్ బంక్ దగ్గర మంచం వేసి పడుకున్నాను. నైట్ టైము కారు వచ్చి ఆరన్ కొడుతుంది, కానీ నేను లేయలేదు. ఆరన్ కొట్టి వాళ్ళు ఇంకా ఎంత కొట్టినా లేయట్లేదు. నేను వచ్చి నన్ను లేపారు. నేనేం చేశాను, దుప్పటి తీసి చూసి వాళ్ళని చూసి మంచం తీసుకెళ్ళి పక్కన వేసుకొని మళ్ళీ దుప్పటి కప్పుకున్నాను. కారు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నాకు 3 గంటల మెలకు రావడం అన్నది ఆగిపోయింది. ఆ కంపెనీకి సడన్గా ఉన్నట్టుగా బాగా నడుస్తున్న కంపెనీకి దాచేపల్లిలో ఉన్న 8 కంపెనీలకు గవర్నమెంట్లు వచ్చి తాళాలు వేశారు. ఆ 8లో మాదొకటి. అప్పటికి నేను 3 నెలలు వెయిట్ చేశాను. నెలకు 15 లక్షలు, 3 నెలల మీద 45 లక్షలు వేస్ట్గా పోయినాయి. అయినా పర్లేదు, ఉన్నాను. కుదరలేదు. ఇంకా నాకు దాచేపల్లి పేరెత్తితేనే నాకు నచ్చలేదు. ఎందుకంటే నా మనసంతా హైదరాబాద్ మీద ఉంది. దేవుని మాట నమ్ముకొని వచ్చాము కానీ, దేవుని వాగ్దానం తీసుకొని వచ్చాము కానీ గట్టిగా పట్టుకోలేదు. మా భార్య ప్రార్థన చేస్తే మీరు దాన్ని గట్టిగా పట్టుకొని, నేను ఆమెకు ఒక స్వరం విన్నది. కానీ నేను కూడా ఒకసారి నైట్లో లేచి పడుకునేటప్పుడు నా మీద చిన్న బలి పడితే ఎమ్మటే భయపడి ప్రార్థన నూనె పూసి పడుకుంటే ఒక హస్తము నన్ను బైబిల్లో చూపిస్తుంది, భయపడకము, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు అని. టక్కుని లేచి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. ఈ అనుభవాలు అన్నీ ఉన్నప్పటికీ దేవుని మాట వినలేదు. శ్రమలు మాకు వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకోలేదు. మా సొంత ఆలోచనలు వచ్చేసినాయి. ఇంకా సేవకులకు దూరం అయిపోయాం, సంఘానికి దూరం అయిపోయాం, ప్రార్థనకు దూరం అయిపోయాం. ఆ ఊరు వదిలిపెట్టాలన్న ఒక్కటే నిరీక్షణ. మా భార్యకు నాకు పెద్ద గొడవ. ఇక్కడే ఉండాలి, శ్రమలు వస్తే వెళ్ళిపోవటం ఏంటి అని ఆమె. శ్రమలు వస్తే ఇక్కడ ఎవడు చూస్తాడు, హైదరాబాద్ అయితే మనకు అంత సర్కిల్ ఉందని నేను ఇదే పంతుతో వాళ్ళని హైదరాబాద్ వెళ్ళొద్దాం రండి అని తీసుకెళ్ళిపోయి ఇంక అక్కడ ఉంచేసి ఇంక తీసుకురాలేదు. అట్లా చేసి వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను నేను. కానీ చివరికి ఏమైందంటే అండి, దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడింది ఏంటో తెలిసిన, నీ రంకెలు నేను వింటున్నా, నీ ముక్కుకు తాళం వేసి నేను మళ్ళా తీసుకొస్తా, నేను నిన్ను వదలను, నువ్వు మాట్లాడేటి నీ రంకెలన్నీ నేను వింటనే ఉన్నాననేసి వాక్యంతో మాట్లాడాడు. కొద్దిగా భయం వేసింది. కానీ హైదరాబాద్ వెళ్ళాము, మళ్ళీ అక్కడ కంపెనీ తీసుకున్నాము, మళ్ళీ అక్కడ 50 లక్షలు ఖర్చు పెట్టాము, బిజినెస్ చేసాము. కానీ వృద్ధిలోకి రావట్లేదు. మా పాస్టర్లు వచ్చారు, అన్నీ చేశారు. వాళ్ళు కూడా ఏమంటారంటే, దాచేపల్లి ఇంకెందుకులే, ఇంకా ఇక్కడే ఉండండి, మీరు వెళ్ళి ఒకసారి దెబ్బతిని వచ్చారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు ప్రేమతోటి. మేము కూడా అదే నిజం అనుకున్నాం. కానీ దేవుని వాక్యం ఎట్లా ఉందంటే అండి, మా స్థితి, ఇక్కడున్న స్థితి రోజు రోజుకు సంవత్సరం రోజుల్లో పైన ఉన్నది బాటంకి వచ్చేసింది. నాకు ఏం అర్థం కావట్లేదు. ఒకరోజు ఉదయాన్నే మా పిల్లలిద్దరిని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి ఉదయం 8 గంటలకే మోకాళ్ళు వంగి
దివాన్ కాటు మంచం మీద మోకాలు లొంగి బైబిల్ తల మీద పెట్టుకొని అసలు ఎందుకు ఇలా జరుగుతుంది తండ్రి, నాతో మాట్లాడు, అసలు మా జీవితం ఏమైపోతుంది, నాతో మాట్లాడు, ఇప్పుడు మీరు మాట్లాడాలి నాతో అని నేను దేవుని చాలా గట్టిగా కన్నీటితో ప్రార్థన చేసుకొని 2 నిమిషాలు కూడా చేయలేదు, 1 నిమిషం అట్లా అనుకొని బైబిల్ తీశాను. ఇర్మీయా గ్రంథం 24:6 వాక్యంతో నాకు క్లియర్గా దేవుడు మాట్లాడాడు. నువ్వు మరలా దేశమునికి వెళ్ళాలి, నిన్ను పడగొట్టక నాటేదను, పెళ్ళగింపగా నాటేదను, పడగొట్టగా కట్టేదను అన్న వాక్యముతో నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నిందలు, అవమానము, కష్టము అన్నీ నీకు వస్తాయి నీ జీవితంలో. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నాడు. అసలు నాకు ఇష్టం లేనిదే అది, మళ్ళీ అక్కడికి వెళ్ళమన్నాడు. నేను కృంగిపోయానండి. ఎంత కృంగిపోయానంటే నాకు ఇష్టం లేదు. నేను ఏడ్చాను, దాచిపల్లి వెళ్ళకూడదని నేను ఏడ్చాను. మంచం మీద కూర్చొని నేను ఏడ్చాను, మా భార్య ముందు నేను ఏడ్చాను. నాకు దాచిపల్లి వెళ్ళటం ఇష్టం లేదు, ఆ ఊరు నాకు నచ్చలేదు, అక్కడికి వద్దు, ఆ బాధలు నేను పడలేను, ఆ ఎండలో నేను బతకలేను, ఆ రాళ్ళు ఆ పౌడర్ నాకు ఎందుకు, నాకు హైదరాబాద్ కావాలని. కానీ దేవుడు ఒక్క ఇంచు కూడా తగ్గలేదండి. దేవుడు నా ముక్కుకు తాడేసి నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడికి రావాలంటే మేము అక్కడ సొంత ఇల్లు, కార్లు అన్నీ బాగున్నాం కదా. దేవుడు ఏం చేశాడు, నువ్వు ఇట్లా కదలం అనుకున్నాడేమో, మా ఇల్లు అమ్మేలాడు చేశాడు. ఇల్లు అమ్మేశాను, రెంట్కి వచ్చాను. రెంట్కి వచ్చినప్పుడు నైటు ప్రార్థన చేసుకుంటుంటే రాజు పాస్టర్తో నాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. దేవుడు నాతో మాట్లాడనేసి నేను లైవ్ చూస్తుంటే, నువ్వు బయలుదేరితే నీ ప్రయాణంలో ఎర్ర సముద్రం వస్తుంది, కొండలు వస్తాయి, సింహాలు వస్తాయి, కొండ శిలువలు వస్తాయి, నేను దాటిస్తా, నువ్వు బయలుదేరు, నువ్వు ఫస్ట్ వెళ్ళు. ఎట్లా వెళ్ళాలయ్యా, ఆ కంపెనీలో ఉన్నవన్నీ నేను పిక్కొచ్చేసాను, మిషన్లు ఏం లేవు, మనుషులు ఎవరు లేరు, చేతి నిండా అప్పుడు కోట్ల డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు కోట్ల డబ్బులు లేవు, ఎలా వెళ్ళి నేను చేయగలను? నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుకే నీ ప్రయాణం, నువ్వు అడుగు తీసి అడుగు పెట్టు, 2 అడుగు నేనేపిస్తా. ఇదే వాక్యం అండి, ఇదే వాక్యం. అబ్రాహ్మణ లైవ్ చూస్తే అబ్రాహ్మణ ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గర 500 ఉందా, 500 కూడా అయిపోని, అప్పుడు నీకు నేను కార్యం చేస్తా. శాలమన్న వాక్యం వింటే, కొడుకు 100 రూపాయలు అడిగితే 10,000 అడిగితే ఏ తండ్రి ఇవ్వడు, వాడికి 10 రూపాయలే ఇస్తాడు. వాడు నేర్చుకోవాలి కాబట్టి. వాడు ప్రయోజకుడు అయినప్పుడు 10,000 కూడా వాడియే కదా, వాళ్ళ నానాస్తి వాడిదే కదా. నీ స్థితి ఇప్పుడు ఏంటి తెలుసా, నువ్వు నేర్చుకోలేదు, డబ్బులు పోగొట్టుకున్నావు. నీకు నేర్పుతున్నా నేను, నేర్చుకో, లోబడు, దేవుని మాట గ్రహించి దేవుని వాక్యానికి లోబడి నువ్వు బయలుదేరు, నీ దేశానికి నువ్వు వెళ్ళు. ఏ వాక్యమున్నా నీ దేశానికి నువ్వు వెళ్ళు. ఇంకా కాక నేనేం చేశానంటే అండి, ఎప్పుడు నేను నైట్ మేలుకోలేదు, ఒక రాత్రి అంతా మేలుకొని ఉపవాసం ఉండి, పిల్లలు ఒక రూమ్లో పడుకున్నారు, మా భార్య ఒక రూమ్లో పడుకుంది, నేను హాల్లో దుప్పటేసుకొని మోకాళ్ళ మీద ఉన్నాను. రాత్రి అంతా ప్రార్థన చేశాను, నాకు మార్గం చూపి తండ్రి అని. నేను అక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడ సేవకులకు దర్శనం చూపించాడు. ఏమని, ఆ కంపెనీ నుంచి 2 ఆటోల నిండా డబ్బులు ఆటోలకు నింపి సేవకుల దగ్గరికి నేను పంపించానంట. సేవకులు అందరిని పిలుస్తున్నారంట, శేఖరన్న డబ్బులు వచ్చినాయి, లెక్క పెట్టాలి, రండి, 4 మనుషులు 5 మనుషులు రండి అనేసి. వాళ్ళు మాకు తెల్లారుదామనే ఫోన్ చేశారు ఇట్లా కలబడ్డదని. నేను అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను విషయం వీళ్ళకి చెప్పలేదు. అప్పటికి వీళ్ళు మా గురించి ప్రార్థన చేస్తున్నారు, మా స్థితి అంతా వీళ్ళకి తప్ప ఎవరికి తెలియదండి, మా రక్త సంబంధికులకు తెలియదు. నాకు హైదరాబాదులో కోట్లకు అధిపతులు నాకు ఫ్రెండ్స్, వాళ్ళకి ఎవరికి తెలియదు. నాతో పాటు చిన్న జీవితం జీవించి డ్యూటీ చేసి వాళ్ళకు తెలియదు. నేను పోయే చర్చి సేవకులకు కూడా తెలియదు. మా జీవితం అంతా అగ్గులన్నకి అక్కకి బట్టబయలు. మా కుటుంబం అంతా, మా పరిస్థితులంతా, మా కోసము వాళ్ళు చేసినంత ప్రార్థన ఎవరూ చేయలేదు. మేము మా బాధను మేమన్నా చేయలేదేమో కానీ వాళ్ళు చేశారు. ఉపవాసాలు మేము ఉండలేదు కానీ వాళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళకు చూపించాడు దేవుడు. అన్న ఇట్లా వచ్చింది కళ అంటే, సరే మీకు కూడా చూపించారు కదా అనేసి ఇంకా బయలుదేరి మేము మళ్ళా మా సామాన్ అంతా తీసుకుని ఎక్కడికి వచ్చామండి, ఎక్కడైతే వదిలేసిపోయామో, ఏదైతే వద్దనుకున్నామో అక్కడికే వచ్చాం. అప్పుడేమో సమృద్ధిలో వచ్చాము, ఇప్పుడైతే కొరవతో వచ్చాం. కానీ దేవుడైతే మమ్మల్ని వదిలిపెట్టలేదండి. తిండికి వదిలిపెట్టలేదు, కార్లకు వదిలిపెట్టలేదు, ఇంటికి వదిలిపెట్టలేదు, ఖర్చు విషయంలో వదిలిపెట్టలేదు. కానీ కొన్ని నేర్పియాలనుకున్నవన్నీ నేర్పించాడు దేవుడు మా జీవితంలో. ఏం నేర్పించాడంటే అది కూడా చెప్తాను. కష్టాలు వచ్చినప్పుడు మనుషులు
కొన్ని నేర్చుకుంటారు. కొంతమంది అయితే మందు నేర్చుకుంటారు, కొంతమంది అయితే భార్యాభర్తలు విడిపోతారు, కొంతమంది అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, కొంతమంది అయితే సూసైడ్ చేసుకొని మన దగ్గర చచ్చిపోతారు. కానీ మాకు నేర్పించింది ఏంటంటే ఉపవాస ప్రార్థన నేర్పించాడు. 3 గంటలకు లేచి 3 గంటలకు లేచి ప్రార్థన చేయడం నేర్పించాడు. 5 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్పించాడు. సంఘానికి క్రమంగా రావాలని నేర్పించాడు. హైదరాబాద్లో నేను ఎలా వెళ్ళేవాడిని అంటే మా భార్యను వదిలిపెట్టి నేను డ్యూటీకి వెళ్ళిపెట్టాను. కానీ ఇప్పుడు నాకు తెలుసుకున్నది ఏంటంటే ఆదివారము చర్చి వదిలిపెట్టి డ్యూటీకి వెళ్ళే వాళ్లకు నాకు తెలిసి అయితే జీవితంలో ఏ మేలు జరగదండి, ఏ మేలు జరగదు. అనుభవంతో చెప్తున్నా. ఒకవేళ సేవకులకు చెప్తే సేవకులు కదా ప్రసంగం చేస్తారనుకుంటారేమో. నేను పడి 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 నల్లగొట్టి పిండాడు నన్ను దేవుడు. దాంట్లో నుంచి వచ్చిన చెప్తున్నా మీకు. ఆదివారము చర్చి వదిలిపెట్టి వెళ్ళేటోడు ఎవడు బాగుపడి పైకి వచ్చినట్టయితే నేను చూడలేదండి. నేను ఎలాంటి జీవితం అంటే పెద్ద పెద్ద పాస్టర్లతో, ఇమ్మనేల మినిస్ట్రీస్ ఇర్మియా గారితో నేను సొంత తమ్ముళ్ళలాగా తిరిగాను. జవరాజు పాస్టర్ అని డేవిడ్ రాజయ్య గారి పెద్ద కుమారుడు, పెద్ద సంఘము మా పాస్టర్ గారు. ఆయన సొంత తమ్ముళ్ళలాగా కారులో తిప్పేవాడు. అంత తిరిగినా సరే, అంత చేసినా సరే సేవకులు మనకు చెప్పాల్సినవి చెప్తుంటారు. కానీ మనం గ్రహించాలి. ఎప్పుడు దేవుని మాట నేను 3 గంటలకు లేచి ప్రార్థన చేసి ఉంటే మాకింత కష్టం వచ్చేది కాదు. దేవుని వాక్యాన్ని ఇంకొకరో బలంగా పట్టుకుంటే ఇంత కష్టం వచ్చేది కాదు. దేవుని మాటకు లోబడలేదు, వ్యతిరేకించాను, వెళ్ళిపోయాను. సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, నా డబ్బు, నా దగ్గర ఉన్నవన్నీ దేవుడు తీసేసి మళ్ళీ ఒక్కని నిలబెట్టి మళ్ళీ తీసుకొచ్చి 7 వారాలు ఉపవాస ప్రార్థన అండి. మూతపడ్డ కంపెనీ అన్నోళ్ళ దగ్గరికి వచ్చాము. అన్నోళ్ళు, మేము, మార్తమ్మ తల్లి, పద్మమ్మ తల్లి, శారమ్మ తల్లి, ఇంటికల్లా అమ్మగారు, వీళ్ళందరూ ఒక 5-6 మంది వచ్చారు. పౌడర్ అండి, పౌడర్లో పట్టపరిచి ప్రార్థన చేశాడు అన్న. కన్నీళ్ళు ఇడిస్తే ప్రార్థన నాకు ఇప్పటికి గుర్తుంది. కన్నీళ్ళు ఇడిచి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలు విన్న దేవుడు, అప్పుడు దాకా ఆ కంపెనీకి చలనం లేదు. మేము వెళ్ళిపోయిన దగ్గర నుంచి మూతబడి ఉంది. మళ్ళీ మేము ఎప్పుడైతే అడుగు పెట్టామో దానికి రెన్యువల్ పర్మిషన్ వచ్చింది, బైబిల్ పర్మిషన్ వచ్చింది, ఫైర్ లైన్ పర్మిషన్ వచ్చింది, ప్లాంట్ అంతా A to Z పర్మిషన్లు వచ్చినాయి. కానీ మాకు ఆ డబ్బులు లేవు కదా. కరెంటు బిల్లు కట్టడానికే 3-4 లక్షలు కావాలి, రెంట్ కట్టడానికి 5 లక్షలు కావాలి, జీతాలు అంటే 4 లక్షలు కావాలి. మా దగ్గర డబ్బులు అంత లేవు, ఇబ్బంది పడుతూ ఉన్నాం. 7 వారాలు ప్రార్థన పెట్టామండి. ఒక ప్రార్థన పెడితే బయలర్ రెడీ అయింది, ఒక వారం ప్రార్థన పెడితే మనుషులు వచ్చారు, ఒక రోజు ప్రార్థన పెడితే మేనేజర్ వచ్చాడు, ఇంకొక వారం ప్రార్థన పెడితే లాస్ట్ వారానికి కరెంట్ వచ్చింది. ఇక్కడ కూటమి జరుగుతుంది, అక్కడ నుంచి నాకు ఫోన్ చేసి, అన్న ఆన్ చేసాము, లైట్లన్నీ వెలుగుతున్నాయి, మిషన్లన్నీ తిరుగుతున్నాయి, అన్ని కండిషన్లో ఉన్నాయి, నేను వెళ్ళిపోతున్నాను. ఎవడొచ్చాడు చేయడానికి? తెనాలి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, వల్లి అని. నేను మేనేజర్గా ఉన్నప్పుడు నా దగ్గర ఎలక్ట్రీషియన్ తెనాలి నుంచి వచ్చి పాపం 2 పిల్లలు 2 రోజులు ఉండి మొత్తం రెడీ చేసి వెళ్ళాడు. మనం మనిషిని చూస్తున్నాం కానీ ఆ బుద్ధి పుట్టించినోడు దేవుడు, తీసుకొచ్చినోడు దేవుడు, కార్యం చేసినోడు దేవుడు. మనం ఫస్ట్ మాట దేవునికి ఇవ్వాలి. ఇట్లా మా జీవితంలో ఎన్నో చేసుకుంటూ వచ్చాడు. సంవత్సరం రోజులుగా చాలా ఇబ్బందుల్లో ఉన్న స్థితి. పిల్లలను జాయిన్ చేయాలి, ఎక్కడ జాయిన్ చేయాలంటే మాకేం అర్థం కాదు. మా పెద్దమ్మాయినేమో హైదరాబాద్లో జాయిన్ చేయాలని నాకు ఉంది, ఆమెకు ఉంది హైదరాబాద్లో చదవాలని. కానీ ఆ పిల్లకు ప్రార్థన చేసుకుంటే ఒక దర్శనం వచ్చిందంట. చిన్న అమ్మాయికి బాక్స్ ఇచ్చి పెద్ద అమ్మాయికి కూడా బాక్స్ ఇచ్చానంట. మరి ఇద్దరు ఒక దగ్గర ఉన్నట్టే కదా. దీన్ని బట్టి చూస్తే చిన్న అమ్మాయిని పిడుగురాల్లో జాయిన్ చేశాను, పెద్ద అమ్మాయిని గుంటూరులో జాయిన్ చేశాను. హైదరాబాద్ పోయింది. ఇవన్నీ అండి మనము అంత దూరదృష్టితో మనం ఆలోచించడం. కానీ దేవుడు ప్రతిదీ చెప్తాడు. వాక్యం ద్వారానో, దర్శనం ద్వారానో, ప్రార్థన ద్వారానో చెప్తానే ఉంటాడు. కానీ గ్రహించాం. నేను ఈ సంవత్సరం రోజులు దేవుడు మమ్మల్ని ఎలా కాపాడాడంటే అండి, మా తల్లిదండ్రులు కాపాడలేదు, మా అన్నదమ్ములు కాపాడలేదు, మా బంధుమిత్రులు కాపాడలేదు, నాకున్న ఇంత పెద్ద ఫ్రెండ్స్ కాపాడలేదు, నా దగ్గర ఉన్న డబ్బులు నన్ను కాపాడలేదు. ఇంకొకడైతే భూమి మీద లేకుండా పోయి కూడా 2 ఏళ్ళు అయిపోయి ఉండేది. ఇవాళ నన్ను సజీవ లెక్కలో నిలిపింది దేవుడు, సంఘము, సేవకుల ప్రార్థన. మేము రుణపడి ఉన్నాము, మేము కృతజ్ఞుడై ఉన్నాము అంటే ఈ సేవకులకే. మేము వాళ్ళకి ఏం చేయలేదు, కానీ మా జీవితాన్ని నిలబెట్టారు వాళ్ళు. మా కోసం చేసిన ప్రార్థనలు పాపం వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ప్రార్థన నూనె డబ్బాలు కంపెనీలో చల్లి 5-6 డబ్బాలు ఖాళీ అయిపోయినాయి.
అంత నూనె చల్లితేనే ఆ కంపెనీ లైన్లోకి వచ్చిందండి. ఇవాళ దేవుడు నడుస్తుంది. మనుషులు ఉన్నారు, మెటీరియల్ ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి. అలాంటి లేని స్థితిలోనే దగ్గర ఇప్పటికీ ఒక 50-60 లక్షల మిషన్లు కొన్నాం. ఆ కంపెనీకి మెటీరియల్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలియదు. దేవుని మీద ఆధారపడ్డాం అంతే. మా దగ్గర అయితే ఏం లేదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాం. దేవుడు ఇన్ని దినాలు మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చాడు. మా కోసం ఎంతో ప్రార్థన చేసిన మీ ఒక్కొక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు, మా ధన్యవాదాలు. మా కుటుంబం తరపున, మా తరపున ఈ సంఘాన్ని దీవించాలి దేవుడు. మీ అందరినీ దీవించాలి. మా జీవితంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోవాలి. మా కోసం ప్రార్థన చేయాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. చప్పట్లు కొడుతూ దేవుని నామమున ప్రార్థన.